Bryonia alba, Proer Hahnemann, common name white bryony or wild hop, family Cucurbidaceae. దీని మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కోల్డ్ వాటర్ అట్ లాంగ్ ఇంటర్వెల్స్. వీళ్ళు ఎక్కువ కోల్డ్ వాటర్ని కోరుకుంటారు, కొంచెం ఎక్కువగా గ్యాప్ ఇచ్చి ఎక్కువ కోల్డ్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇది మోస్ట్లీ రైట్ సైడెడ్ రెమెడీ. మ్యాక్సిమం అన్ని కంప్లైంట్స్ రైట్ సైడ్ స్టార్ట్ అవుతాయి. మెయిన్లీ ఎక్యూట్ కేసెస్కి ఈ రెమెడీ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. అల్యూమినా వచ్చేసి దీని క్రోనిక్. బ్రయోనియా ఇచ్చిన తర్వాత తగ్గకపోతే దాని తర్వాత అల్యూమినా అనే ఇంకొక డ్రగ్ని ఇస్తారు. అల్యూమినా ఇస్ క్రోనిక్ ఆఫ్ బ్రయోనియా. ఇరిటబుల్ టెంపర్మెంట్, హార్ట్ పేషెంట్స్, సోరా ఇన్ ద బ్యాక్గ్రౌండ్, మెయిన్లీ ఇన్ acute stages of asthma and pneumonia. ఆస్తమా న్యూమోనియా లైక్ acute కేసెస్లో బ్రయోనియా అనేది ఎక్కువ ఇస్తారు. లీస్ట్ మోషన్ అగ్రవేట్స్. కొంచెం కదిలినా కానీ కొంచెం బయటికి వెళ్ళినా కానీ వీళ్ళకి బాగా అగ్రవేషన్స్ అనేవి కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మోస్ట్ సఫరింగ్ ఫ్రమ్ హీట్ ఆఫ్ సమ్మర్, హాట్ వెదర్ అండ్ వామ్ రూమ్. డ్రైనేజ్ ఆఫ్ ఆల్ ద మ్యూకస్ మెంబ్రైన్స్. ఈ డ్రైనేజ్ వల్ల వీళ్ళకి కాన్స్టిపేషన్ అనేది, స్పాస్మోడిక్ కాఫ్ అనేది, స్టిచ్చింగ్ పెయిన్స్ అనేవి అన్నీ రైజ్ అవుతూ ఉంటాయి. వీళ్ళు గుడ్ అపటైట్తో ఉంటారు, బాగా తింటారు. వైట్ కోటెడ్ టంగ్ ఉంటుంది. వికేరియస్ మెన్స్ట్రుయేషన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఇన్ బ్రయోనియా. బ్రెస్ట్స్ అనేవి హెవీగా ఉంటాయి, హార్డ్ అండ్ హాట్ పెయిన్ఫుల్గా ఉంటాయి. వాళ్ళు లీస్ట్ మోషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ హ్యాండ్స్తో సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఆ పెయిన్ని తట్టుకోలేక. వీళ్ళకి అవర్షన్ టు మిల్క్, రిచ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ అండ్ గ్రీజీ ఫుడ్. బాగా డిప్రెసివ్ స్టేట్లో ఉంటారు పేషెంట్స్ అనేవారు, యాంగ్జైటీతో ఉంటారు. వీళ్ళకి ఒక సర్టెన్ టైప్ ఆఫ్ డెలీరియం ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ, బెడ్ మీద పడుకున్నా కానీ వాళ్ళు బెడ్ మీద నుంచి లేచి నేను ఇంటికి వెళ్ళాలి అనే ఒక డెలీరియం స్టేట్లో ఉంటారు. ఆల్వేస్ వాంట్ టు గో హోమ్. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ కోల్డ్ హీట్ ఆఫ్ సమ్మర్ వెన్ డేస్ ఆర్ హాట్ అండ్ నైట్స్ ఆర్ కోల్డ్, అండ్ ఫ్రమ్ సప్రెషన్ ఆఫ్ డిశ్చార్జెస్ అండ్ స్కిన్ ఎరప్షన్స్. ఎనీ బాడీ డిశ్చార్జ్ సప్రెస్ అయితే దానివల్ల వీళ్ళకి కంప్లైంట్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి, కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. స్కిన్ ఎరప్షన్స్ వల్ల కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అవి సప్రెస్ అయితే. బర్స్టింగ్ హెడేక్ ఉంటుంది. క్రేనియల్ కంటెంట్స్ అనేవి బయటకు వస్తున్న ఏమో అన్నంత హెవీ హెడేక్ ఉంటుంది. ప్రతి కంప్లైంట్లోనూ వీళ్ళకి థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కోల్డ్ వాటర్ అనేది అలాంగ్ ద రెమెడీ రన్ అవుతూనే ఉంటుంది. కాన్స్టిపేషన్ వల్ల హెడేక్ వస్తుంది. వైట్ డ్రై టంగ్ ఉంటుంది. మౌత్ కూడా డ్రైగా ఉంటుంది. స్టమక్లో ఒక పిట్ ఆఫ్ ది స్టమక్లో ఒక స్టోన్ ఉన్న ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది వీళ్ళకి. ఇండైజెషన్, సోర్నెస్ ఉంటుంది స్టమక్లో. వామిటింగ్ ఆఫ్ బైల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్. కొంచెం తిన్నా కానీ తిన్న వెంటనే వీళ్ళకి బైల్ అనేది వామిటింగ్ అవుతూ ఉంటుంది. స్టమక్ కంటెంట్స్ అగ్రవేటెడ్ ఆఫ్టర్ ఫుడ్ తిన్న వెంటనే వీళ్ళకి అగ్రవేషన్ అవుతూ ఉంటాయి స్టమక్ సిమ్టమ్స్ అనేవి. డయేరియా ఉంటుంది. డయేరియాలో వాటరీ స్టూల్, అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి. వెరీ మచ్ యాక్రిడ్ అండ్ ప్రొఫ్యూజ్ స్టూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆల్ ది సిమ్టమ్స్ ఆర్ స్లైట్ మోషన్కి అగ్రవేషన్ అవుతాయి, ఎమలరేషన్ బై కంప్లీట్ రెస్ట్. నోస్లో వికేరియస్ మెన్స్ట్రుయేషన్ ఉంటుంది. డ్రైనెస్ ఆఫ్ నోస్ విత్ ఫ్రీక్వెంట్ స్నీజింగ్. బాగా ఫ్రీక్వెంట్ స్నీజింగ్ వల్ల వీళ్ళకి నోస్ అనేది డ్రైగా అయిపోతుంది అండ్ లాస్ ఆఫ్ స్మెల్ కూడా వస్తుంది నోస్కి. కాఫ్ ఆఫ్టర్ గెట్టింగ్ హాట్ ఇన్ సమ్మర్ అండ్ రాట్ ఆఫ్ కోల్డ్ ఎయిర్. కాఫ్ వచ్చినప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ ఎక్కువ మనకి బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది రైట్ సైడెడ్ రెమెడీ కాబట్టి మనం రైట్ సైడ్ కంప్లైంట్స్ ఎక్కువ నోటీస్ చేస్తాం ఈ రెమెడీలో. In early stages of pneumonia, bryonia is indicated.
ఎర్లీ స్టేజెస్ ఆఫ్ న్యూమోనియాలో ఆస్తమాలో బ్రయోనియా అనేది యూస్ చేస్తారు. లోయర్ లోబ్ ఆఫ్ రైట్ లంగ్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ న్యూమోనియా. రైట్ లంగ్ యొక్క లోవర్ లోబ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది న్యూమోనియాలో. స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ ద చెస్ట్ వైల్ కాఫింగ్. ద పేషెంట్ హోల్డ్స్ ద చెస్ట్ విత్ ఫ్రీక్వెంట్ డిజైర్ టు టేక్ బ్రీత్. పేషెంట్ దగ్గలేక తన హ్యాండ్తో తన చెస్ట్ని హోల్డ్ చేస్తాడు. అంత వైలెంట్ కాఫింగ్ అనేది ఉంటుంది బ్రయోనియాలో. బ్రెస్ట్ అనేవి హార్ట్గా ఉంటాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి. ఫీవర్ ఆఫ్ ఆల్ కైండ్స్ అండ్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ ఇస్ లో అండ్ ఇన్సీడియస్. వెరీ డేంజరస్ స్టేజ్లోకి వెళ్తుంది ఇన్సీడియస్ అంటే. ఆన్సెట్ మాత్రం స్లోగా ఉంటుంది. ఆఫ్టర్ టేకింగ్ కోల్డ్ ఇన్ హాట్ సమ్మర్ వెదర్. హాట్ సమ్మర్ వెదర్లో ఆ వేడిని తట్టుకోవడానికి కోల్డ్ ఐటమ్స్ కానీ కోల్డ్ ఫుడ్ కానీ తీసుకుంటే దానివల్ల ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. డ్యూరింగ్ ఫీవర్ పేషెంట్ లైస్ వెరీ క్వైట్లీ. పేషెంట్ చాలా కామ్గా క్వైట్గా కూర్చుంటాడు. అసలు కళ్ళు తెరవడానికి ఇష్టపడ్డు, మాట్లాడడానికి ఇష్టపడ్డు. బట్ లిటిల్ మోషన్ మేక్స్ హిమ్ వరస్ట్. ఎందుకంటే కొంచెం కదిలించినా కానీ పేషెంట్ బాగా అగ్రవేట్ అవుతూ ఉంటాడు. ఫీవర్ అనేది వీక్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అందుకని కదిలించడానికి అసలు ఇష్టపడ్డు పేషెంట్ ఫీవర్ కండిషన్స్లో డెలీరియం ఉంటుంది పేషెంట్కి. ఐ వాంట్ టు గో హోమ్ అనే స్టేట్మెంట్ని పాస్ చేస్తూ ఉంటాడు ఈవెన్ దో తను ఆల్రెడీ ఇంట్లో ఉన్నా కానీ. డ్రై కోటెడ్ వైట్ టంగ్ అలాంగ్ బ్రయోనియా. మొత్తం బ్రయోనియా పేషెంట్స్ అందరిలోనూ వైట్ కోటెడ్ టంగ్ ఉంటుంది. థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కోల్డ్ వాటర్ కూడా ఉంటుంది. పల్స్ ఈజ్ ఫుల్, హార్డ్ అండ్ క్విక్. ఫీవర్ కండిషన్స్లో ప్రొఫ్యూజ్ పెర్స్పిరేషన్ ఉంటుంది. పెర్స్పిరేషన్ అంటే స్వెట్, ప్రొఫ్యూజ్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది స్వెట్. కాఫ్ బికమ్స్ డ్రై అండ్ స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ ద చెస్ట్. డ్రై కాఫ్ ఉంటుంది బ్రయోనియా పేషెంట్స్లో. ఫీవర్లో కూడా డ్రై కాఫ్ ఉంటుంది. పెయిన్ఫుల్ సైడ్ పడుకుంటే వాళ్ళకి పెయిన్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది. ప్రెజర్ పెడితే అక్కడ పెయిన్ ఉంటే తగ్గుతుంది. కానీ ఒక్క స్టమక్ సిమ్టమ్స్లో మాత్రం, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్లో మాత్రం పెయిన్ అనేది ప్రెజర్ వల్ల తగ్గదు. వాళ్ళకి అక్కడ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఎంత ప్రెజర్ పెట్టినా కానీ అటు సైడ్ పడుకున్నా కానీ వాళ్ళకి తగ్గదు. ఓన్లీ స్టమక్ కంటెంట్స్లోనే పెయిన్ నాట్ రిలీవ్డ్ బై ప్రెజర్. మిగిలిన ఆల్ బ్రయోనియా ఎక్కడ ఏ సిమ్టమ్స్లో అయినా పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది ప్రెజర్ పెడితే. అగ్రవేషన్ బై స్లైటెస్ట్ మోషన్, టచ్, వామ్ ఫుడ్, డ్రింక్స్ అండ్ వామ్ రూమ్, సమ్మర్, సప్రెస్డ్ డిశ్చార్జెస్ ఆఫ్ ఎనీ కైండ్. ఎమలరేషన్ బై లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్, ఈటింగ్ కోల్డ్ ఫుడ్ అండ్ టేకింగ్ కోల్డ్ డ్రింక్స్. Complementary to alumina and rustox. Alumina is chronic of bryonia. Bryonia is acute state and alumina is chronic state. It antidotes alumina, mercury and rustox. It is follows well econite, naxomica. Bryonia తర్వాత econite, naxomica, rustox ఇస్తారు. It is followed well by alumina, arsenic, కాలికార్బ్, naxomica. That's all. Please do like, share and subscribe.